ప్రపంచం మొత్తం ఒక్కటే అనుకుంది, ట్రంప్ దెబ్బకు ఇరాన్ లొంగిపోతుందని. కానీ సీన్ రివర్స్ అయింది. పాకిస్తాన్లో చర్చలు జరుగుతున్నాయంటే అది అమెరికా గొప్పతనం కాదు, ఇరాన్ వేసిన వ్యూహం. తాజాగా ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బఘేర్ గాలిబాఫ్ చేసిన వ్యాఖ్యలు వైట్ హౌస్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. చర్చలు ఓకే, కానీ ఒప్పందం మాత్రం చాలా దూరంలో ఉంది అంటూ ఇరాన్ విసిరిన సవాల్ వెనుక అసలు కథ ఏంటి? శనివారం టెలివిజన్ సాక్షిగా గాలిబాఫ్ ఒక మాట చెప్పారు. చాలా లోపాలున్నాయి, ప్రాథమిక అంశాలు ఇంకా తేలలేదు. దీని వెనుక అర్థమేంటో తెలుసా? అమెరికా పెట్టిన కండిషన్లకు ఇరాన్ తల వంచడం లేదు అని. పాకిస్తాన్లో జరిగిన తొలి విడత చర్చల్లో ఇరాన్ తన పవర్ ఏంటో చూపించింది. ట్రంప్ డీల్ కోసం ఆరాటపడుతుంటే ఇరాన్ మాత్రం మా డిమాండ్లు తీరితేనే మేము ముందుకు కదులుతాం అని తెగేసి చెబుతోంది. ఇది కేవలం చర్చ కాదు, అగ్రరాజ్యానికి ఇరాన్ ఇస్తున్న హెచ్చరిక. ట్రంప్ తనని తాను గొప్ప డీల్ మేకర్గా చెప్పుకుంటారు, కానీ ఇరాన్ ఇక్కడ ఒక క్లియర్ మెసేజ్ ఇస్తోంది. నీ డీల్స్ ఇక్కడ నడవవు. చర్చలు జరగడం అంటే ఇరాన్ లొంగిపోవడం కాదు, అమెరికా తన తప్పు తెలుసుకోవడం అని ఇరాన్ ప్రొజెక్ట్ చేస్తోంది. ప్రపంచం మొత్తం ట్రంప్ వైపు చూస్తుంటే ట్రంప్ మాత్రం ఇరాన్ వైపు చూస్తున్నాడు. ఎందుకంటే ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనిదే గల్ఫ్లో శాంతి అనేది ఒక కల మాత్రమే. ఇంతకు క్షేత్రస్థాయిలో విజయం ఎవరిది? గాలిబాఫ్ గర్వంగా చెబుతున్నారు, క్షేత్రస్థాయిలో మేం గెలిచాం. అమెరికా తన అత్యాధునిక ఆయుధాలతో ఇరాన్ని భయపెట్టాలని చూసింది, కానీ ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్ అమెరికా డిఫెన్స్ను చీల్చుకుంటూ వెళ్లాయి. వారాల తరబడి జరిగిన యుద్ధంలో ఇరాన్ ఒక విషయాన్ని స్పష్టం చేసింది: మా డిమాండ్లు తీరుస్తారా లేక మళ్లీ క్షిపణుల గర్జన వినాలనుకుంటున్నారా అని ఇరాన్ పరోక్షంగా అడుగుతోంది. ఇక్కడ డెడ్ లైన్ పెట్టింది అమెరికా కాదు, ఇరాన్. ఇప్పుడు జరిగిన తాత్కాలిక కాల్పుల విరమణ అమెరికా పెట్టిన భిక్ష కాదు, ఇరాన్ డిమాండ్లకు వాషింగ్టన్ తల వంచడం వల్ల వచ్చిన వెసులుబాటు. ట్రంప్ ఎంత ప్రయత్నించినా ఒక్క నిజాన్ని మార్చలేరు, అదే హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గం ఇప్పుడు పూర్తిగా ఇరాన్ నియంత్రణలో ఉంది. అమెరికా తన లక్ష్యాలు సాధించడంలో విఫలమైంది అని గాలిబాఫ్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. సముద్ర మార్గాలపై ఆధిపత్యం ఎవరిది అంటే అది ఇరాన్దే. అమెరికా నౌకలు అక్కడ కదలాలన్నా ఇరాన్ కనుసైగ చేయాల్సిందే. ఈ ఒక్క పాయింట్ చాలు ఇరాన్ ఎంత పవర్ఫుల్ పొజిషన్లో ఉందో చెప్పడానికి. బుధవారంతో కాల్పుల విరమణ ముగియనుంది. మరి తర్వాత ఏంటి? ఇరాన్ భయపడ్డం లేదు. ఒకవేళ చర్చలు విఫలమైతే యుద్ధానికి వెనకాడబోమని ఇరాన్ సైన్యం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేము శాంతిని కోరుకుంటున్నాం కానీ ఆత్మ గౌరవాన్ని కాదు అనేది ఇరాన్ పాలసీ. అమెరికా ఆంక్షలు విధిస్తుందా? విధించని. యుద్ధం చేస్తుందా? రమ్మనండి. ఇరాన్ ఇప్పుడు ఒక అజేయమైన శక్తిగా మారింది. ట్రంప్ డీల్ వర్కౌట్ అవ్వాలంటే అది ఇరాన్కి నచ్చాలి, లేదంటే గల్ఫ్ మళ్లీ రణరంగం అవ్వడం ఖాయం. ముస్లిం దేశాల మద్దతు కూడగట్టడంలో ఇరాన్ విజయం సాధించింది. అమెరికాను ఒంటరిని చేసి పొరుగు దేశాల మధ్యలో పెట్టి చర్చలు జరపడం ద్వారా ఇరాన్ తన పట్టు నిరూపించుకుంది. అమెరికా పెట్టిన ఆంక్షలు ఇరాన్ని ఆపలేకపోయాయి. పైగా ఇరాన్ తన సొంత టెక్నాలజీతో సూపర్ పవర్ అయింది. ఇప్పుడు వారు ఆంక్షల తొలగింపు కోసం బతిమలాడడం లేదు, అది తమ హక్కు అని డిమాండ్ చేస్తున్నారు. సో చూసారుగా ఇరాన్ తన పవర్ని ఎలా ప్రదర్శిస్తుందో. అగ్రరాజ్యాన్ని చర్చల మేజా దగ్గరకు రప్పించడమే కాకుండా తన కండిషన్ల మీద మాత్రమే సంతకం పెడతారని చెబుతోంది.